మధ్యాహ్న భోజనం అన్నటువంటిది చిన్నపిల్లలు తినేస్తున్నారు కానీ ఎలా పెట్టినా పెద్ద పిల్లలు అంటే హై స్కూల్ స్థాయి విద్యార్థులు తింటలేదు. ఇది మనం చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు అప్లోడ్ చేసి నివేదికలను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది అన్నటువంటి విషయాన్ని ఈనాడే రాసుకొచ్చింది. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 2024-25 ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య ప్రాథమిక ఉన్నత స్థాయిలో అంటే అబోవ్ 5th క్లాస్ అనమాట తక్కువగా ఉండడం మీద కేంద్ర ప్రభుత్వ PM పోషణ్ పథకం కార్యక్రమ ఆమోద బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక స్థాయిలోని మొత్తం విద్యార్థుల్లో మధ్యాహ్న భోజనం తినేవాళ్ళు 92% ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో 92% మంది ఏంటంటే 5th క్లాస్ లోపళ్ళు. ప్రాథమిక ఉన్నత స్థాయికి వచ్చేసరికి 77% మాత్రమే ఉంది. ఈ రెండు స్థాయిల మధ్య భారీ వ్యత్యాసం ఉండడం మీద PAB విస్మయం వ్యక్తం చేసింది. 2023-24లో ప్రాథమిక స్థాయిలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థులు 88% ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఇది 92%కి పెరిగింది. కానీ ప్రాథమిక ఉన్నత స్థాయిలోకి వచ్చేటప్పటికి 79%, 77%కి తగ్గిపోయింది. ప్రాథమిక ఉన్నత స్థాయిలో అల్లూరు సీతారామరాజు, కర్నూలు, ప్రకాశం, కాకినాడ, పశ్చిమ గోదావరి, బాపట్ల, తిరుపతి, NTR, పల్నాడు జిల్లాలో 75% లోపే తింటున్నట్టు గుర్తించింది. దీనికి కారణాలు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది. 25-26 విద్యా సంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం ఏపీ వార్షిక ప్రణాళిక బడ్జెట్ ఆమోదం మీద గత ఏప్రిల్ 22 కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక విద్యా విభాగం నిర్వహించిన PAB సమావేశం మినిట్స్ని తాజాగా విడుదల చేయడంతో ఇది బయటకు వచ్చింది. పాఠశాలకు వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు ప్రభావిత 6 జిల్లాల్లో 2,10,285 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి PAB ఆమోదం తెలుపుతూ ఈ మేరకు 40 రోజుల పాటు అందించబోతున్నారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరానికి సంబంధించి 629 కోట్ల రూపాయలు మొత్తం పిల్లలకు పెట్టే భోజనం అంతా కేంద్ర ప్రభుత్వమే. అది 629 కోట్లు రిలీజ్ చేసింది. పిల్లలకి అందించే చిక్కీలు, పప్పు చెక్కలు ఏవైతే ఉంటాయో దానికి 27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 24,63,105 మంది స్టూడెంట్స్కి మధ్యాహ్న భోజన నిధులకి రాష్ట్రం ప్రతిపాదిస్తే 23,12,938 మందికి PAB ఆమోదం తెలిపింది. ఒకవేళ నిధుల విడుదలలో లేట్ అయితే వడ్డీ కడతామని చెప్పింది.